హైదరాబాద్ లో మరోసారి పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను ప్రశ్నించారు పోలీసులు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన దుండగులు పోలీసులపై గొడ్డలి, రాళ్లతో దాడికి ప్రయత్నించారు. నిందితులను పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారు పోలీసులు. ఇద్దరు నిందితులు తప్పించుకోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నిందితులు దోపిడీ దొంగల ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ లో మరోసారి పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను ప్రశ్నించారు పోలీసులు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన దుండగులు పోలీసులపై గొడ్డలి, రాళ్లతో దాడికి ప్రయత్నించారు. నిందితులను పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారు పోలీసులు. ఇద్దరు నిందితులు తప్పించుకోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నిందితులు దోపిడీ దొంగల ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ లో మరోసారి పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను ప్రశ్నించారు పోలీసులు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన దుండగులు పోలీసులపై గొడ్డలి, రాళ్లతో దాడికి ప్రయత్నించారు. నిందితులను పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారు పోలీసులు. ఇద్దరు నిందితులు తప్పించుకోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నిందితులు దోపిడీ దొంగల ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రానా ఘటనా స్థలం నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. అయితే మరోసారి పోలీసులు కాల్పులు జరపడం జరిగింది నాంపల్లి రైల్వే స్టేషన్ లో. అయితే వీరందరూ దోపిడీ దొంగల ముఠాగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరిని ఎప్పటిలోగా అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం ఇటీవల కాలంలో ఓల్డ్ సిటీలో కానీ నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ దొంగతనాలు మితిమీరిపోతుండడంతో పోలీసులు డెకే ఆపరేషన్ గత కొంతకాలంగా కూడా చేస్తున్నారు. అనుమానస్తులు కూడా వారు పట్టుకుంటారు. ముఖ్యంగా బస్ స్టాపుల్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కువగా ఇలాంటి దొంగతనాలు చేసినటువంటి పాత నేరస్తులు ఎవరుతున్నారో వారందరూ కూడా తచ్చాడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కోణంలో నిన్న డెకే ఆపరేషన్ చేసినప్పుడు నిన్న సివిల్ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఇప్పుడు నేనున్నటువంటి ఈ ప్లేస్ దగ్గర దాదాపు ముగ్గురు ఇక్కడ కూర్చోన్నారు. నలుగురు ఇక్కడ కూర్చోన్నారు. సో పోలీసులు అటువైపు నుంచి ఇటువైపు నుంచి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ నుంచి కూడా వచ్చినప్పుడు పోలీసుల్ని ఒకరు గమనించారు. గమనించిన తర్వాత ఎట్లయినా పోలీసులు వచ్చి మనల్ని పట్టుకొని అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో వారి నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో వారి దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఉన్నటువంటి రాళ్ళు కానీ అలాగే ఆల్రెడీ వాళ్ళ చేతిలో కొన్ని గొడ్డళ్ళు కూడా ఉన్నాయి. ఆ గొడ్డలు కూడా తీసుకొని కానిస్టేబుల్ మీద అతను దాడి చేయడానికి ప్రయత్నించాడు. ముఖ్య రాళ్ళు తీసుకొని కుట్టినటువంటి సందర్భం ఏర్పడుతుంది. సో అప్పుడు దాదాపు 5-10 నిమిషాల వరకు పోలీసులు వారిని ఏమనలేదు. ఎందుకంటే ఇక్కడ లొంగిపోమని కూడా వారికి చెప్పారు. కాకపోతే ఎట్టి పరిస్థితులను ఇక్కడి నుంచి కూడా తప్పించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు విరివిగా ఇంకా గొడ్డలు తీసుకొని పోలీసుల మీదకే దాడి చేయడానికి వారు ప్రయత్నించారు. ఇంకా పోలీసులు చేసేదేం లేక కొద్దిగా గాల్లోకి కాల్పుగా జరపడం తర్వాత అయినప్పుడు కూడా వాళ్ళు వినకపోవడంతో ఇక్కడ తొడ మీద ఒకరికి పోలీసులు కాల్చాల్సి వచ్చింది. వెంటనే ఆ తొడ మీద కాల్చిన తర్వాత ఇక్కడే అతను పడిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ బ్లడ్ మార్క్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే చూస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే ఇక్కడ కూర్చున్నారు. దాదాపు ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళు కలియ తిరిగినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు, ఓ పక్క గుడ్డలు తీసుకుని వస్తున్నారు, అటువైపు ఇటువైపు తిరుగుతున్నప్పుడు పోలీసులు మాత్రం చాలా పకడ్బందీగా వాళ్ళకు క్లియర్గా చెప్పడం జరిగింది.
ఇది రైల్వే స్టేషను, చాలామంది ఇక్కడికి వస్తుంటారు, ప్రయాణికులు కూడా వస్తున్నారు. ఈ సమయంలో మీరు కానీ పట్టుబడకపోతే కన్నా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఫైరింగ్ చేయాల్సి వస్తుంది అనేసి కూడా పోలీసులు పదే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసినప్పుడు కానీ అయితే వీళ్ళ ప్రొఫైల్ చూసుకుంటే ఎప్పుడైతే బుల్లెట్ గాయం దిగినటువంటి వ్యక్తి పేరు రాజు, అతను పలు దొంగతనాలు కూడా చేసినట్టుగా ఆ పోలీసులు నిర్ధారణకు వచ్చి నేరస్తులే. ఇటీవల అంటే దొంగతనాలు చేసిన తర్వాత ఆ నగదు ఏదైతే వాళ్ళు దొంగతనం చేస్తారో అవన్నీ పెట్టుకొని ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి పారిపోవడానికి నిన్న వారు ప్రయత్నించారు. అలా పారిపోతారన్న ఉద్దేశంతో ఇక్కడ వారు కూర్చున్నారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉన్నటువంటి ట్రైన్ కి చెల్లించి వారు చెక్ చేద్దాం అనుకున్నారు. కానీ పోలీసులు సడన్ గా ఎంట్రీ ఇచ్చి వాళ్ళని పట్టుకున్నారు. ఎందుకంటే పోలీసులు ఈ మార్గం గుండా కూడా వాళ్ళు వెళ్తున్నారు. రెగ్యులర్ గా కూడా చెకింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే రైల్వే స్టేషన్ అంటే నాంపల్లి రైల్వే స్టేషన్ అంటే రోజుకి వేలాది మంది ప్రయాణికులు వస్తుంటారు కాబట్టి వారందరినీ ఆల్రెడీ అక్కడ చెక్ చేసి కొంచెం అనుమానాస్పదంగా కూర్చున్న వారు కానీ అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వారిని కానీ పోలీసులకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా లేకపోతే వాళ్ళు చూసినా కూడా ఈ యొక్క ఆపరేషన్ అనేది చేస్తారు. వాళ్ళని పట్టుకుంటున్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళు ప్రశ్నిస్తుంటారు. కాకపోతే నిన్న ఆ కోవలనే పోలీసులు కొంచెం అనుమానాస్పదంగా వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నప్పుడు నవ్వుతున్నప్పుడు ఇంత అర్ధరాత్రిలో ఎవరైనా ఒకవేళ ట్రైన్కి పోవాలనుకుంటే వెనుక రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ప్లాట్ఫామ్ దగ్గర కూర్చొని ఉంటారు, వేచి ఉంటారు. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఈ రైల్వే పోలీసులు అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళు మాత్రం ఇక్కడ సంచులు కానీ గుడ్డలతో ఇక్కడ కూర్చొని అనుమానాస్పదంగా ఉండడంతో కొంతమంది పోలీసులు ఈ మార్గం కూడా ఉంచారు. తర్వాత పోలీసులు అటువైపు కూడా వచ్చి వారిని పట్టుకునే ప్రయత్నంలో ఇట్లా ముగ్గురు గొడవ జరిగింది. గొడ్డలతో దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంక చేసేదేం లేక ఒక కానిస్టేబుల్ అతని తొడ మీద కాల్చాల్సినటువంటి పరిస్థితి పడుతుంది. సో నాంపల్లి రైల్వే స్టేషన్లో ఈ కాల్పుల కలాపం అనేది ఒక సంచలనం సృష్టించింది. గతంలో కూడా ఎప్పుడు ఇలాంటి దొంగల మీద కానీ మర్డర్లు చేసిన వారిపైన వీటిపైన కూడా వాళ్ళు కాల్పులు చేస్తే కాకపోతే వీళ్ళు గుడ్డలు తీసుకొని కొడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అప్పటికే గాయపడే సిచ్యువేషన్ ఉంది. సో నిన్న నలుగురున్నారు, ఆల్రెడీ ముగ్గురు పట్టుకున్నట్టుగా పోలీసులు నిర్ధారణ ఇచ్చారు. ఒకరు మాత్రం పరారీలో ఉన్నారు. అతని కోసం కూడా వేట కొనసాగుతుంది. గతంలో వీరు చేసినటువంటి నేరాలపైన కూడా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసులు లాగుతున్నారు. ఇప్పుడైతే బుల్లెట్ గాయం తగిలినటువంటి ఎవరైతే రాజు ఉన్నాడో ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కాబట్టి అతను కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు అనేది వస్తాయి. ఎందుకంటే వీరు ఎక్కడెక్కడ దొంగతనాలు చేశారు, ఎంత దొంగతనాలు చేశారు, ఎక్కడ పారిపోతున్నారు, గతంలో దొంగతనం చేసినటువంటి ఈ బంగారం కానీ వస్తువులు కానీ వీళ్ళు ఎక్కడ పెట్టారు అన్న దానిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూపీలాగుతున్న నేపథ్యం కాబట్టి ఎందుకంటే ఇటీవలి కాలంలో మనం చూసాం గతంలో మలక్పేటలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్లో కూడా ఈ తరహానే దొంగతనం జరిగింది. తర్వాత మేడ్చల్ ప్రాంతంలో కూడా ఇలాంటి జ్యువెలరీ షాప్లో దొంగతనం జరిగింది. సో వాళ్ళందరినీ పట్టుకున్నారు కాబట్టి ఈ ఇంటర్లింక్ కలెక్షన్ ఎందుకంటే హైదరాబాద్లో దొంగలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఈ అంతర్రాష్ట్ర ముఠాలు ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వీళ్ళు దొంగతనం చేసినటువంటి యొక్క వస్తువులు ఎక్కడికి తీసుకెళ్తారో ఒక ఐడియా ఉంటుంది ఒకరికొకరి. సో ఒక్కరు పట్టుబడిపోతే పాత మొత్తం కేసులన్నీ కూడా బయటపడే సందర్భాలు చాలా కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే మనం చూసాం ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్నటువంటి చుడిదార్ గ్యాంగు ఏ రకంగా కూడా హల్చల్ సృష్టించారు. తర్వాత చెడ్డీ గ్యాంగ్ కానీ, తర్వాత దార్ గ్యాంగ్ కానీ, తర్వాత పార్థిక్ గ్యాంగ్ కానీ ఇట్లా అనేక రకాల గ్యాంగులు అనేది కూడా హైదరాబాద్లో తచ్చాడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ ఇప్పటికే పార్థిక్ గ్యాంగ్ని పట్టేసుకున్నారు, దార్ గ్యాంగ్ని పట్టేసుకున్నారు. తర్వాత ఇప్పుడు చుడిదార్ గ్యాంగ్ కోసం వేట కొనసాగుతుంది. సో ఇలాంటి పాత నేరస్తులు పట్టుబడడం వల్ల నిజంగానే ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా పట్టుకునే స్కోప్ ఉంటుంది, ఆ లింక్ దొరుకుతుంది అనేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈ ప్లేస్ అంతా రాత్రి ఒక భయానకమైనటువంటి ప్లేస్గానే మనం చూసాం. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉదయం పూట 5 గంటలకి 4 గంటలకి ట్రైన్లో ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా భయపడినటువంటి సిచ్యువేషన్. ఇంకా పోలీసులు ఎప్పుడైతే ఫైరింగ్ చేయడం వల్ల అందరూ ఇక్కడ పారిపోయారని కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. అటువైపు వెళ్ళిపోయారు. ఎందుకంటే మెట్రో స్టేషన్ చాలా దగ్గరగానే ఉంది, పార్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడ ఉంది. సో ప్రయాణికుల కోసము ఎదురు చూసినటువంటి వాళ్ళు పార్కింగ్ లో పెట్టినటువంటి కార్లు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సో వాళ్ళు కూడా భయపడి పరిగెత్తినటువంటి నేపథ్యం ఎప్పుడైతే కాల్పులు జరిగి ఆ రాజు అనే వ్యక్తి ఇక్కడ వచ్చి పడిపోయాడు. పడిపోయిన తర్వాత అతను ఒకటన హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. మొదటిగా ఇక్కడైతే మంచిగా ఇక్కడ నలుగురు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. కూర్చొని మంచిగా ముచ్చట్లు ఆడుకుంటున్నారు.
ముచ్చట్లు పెట్టుకొని జోకులు వేసుకొని గట్టి గట్టిగా నవ్వడము ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్నటువంటి దీంట్లో ఒక బ్యాగ్, చిన్న బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ లో గొడ్డలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక బ్యాగ్ లో కూడా ఆ గొడ్డలు ఉన్నట్టుంది. వీళ్ళందరూ ముగ్గురు ఇట్లా కూర్చోన్నప్పుడు అయితే పోలీసులు అటువైపు నుంచి వచ్చినప్పుడు ఒకరు గమనించిన తర్వాత అరే పోలీస్ అయ్యారే అనేసి ఒకరికి ఇంటిచ్చాడు. ఇంటిచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆర్మ్స్ ఉన్నాయి. ఆర్మ్స్ ఉన్నప్పటికీ కూడా తీసుకొని ఈ గొడ్డలు ఎప్పుడైతే తీసుకొని వెంటనే అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించిన నేపథ్యం కనపడుతుంది. ఇది ఒక సినిమా పక్కీలో జరిగింది. సో పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ యొక్క పూర్తిగా ఎవరైతే ఈ అంతర్రాష్ట్ర ముఠా దొంగల ముఠాని పట్టు రైట్, థ్యాంక్ యూ రానా.